ఫైనాన్షియల్ ఇయర్ 2026-2027 యూనియన్ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. అండ్ ఈ బడ్జెట్ని మిడిల్ క్లాస్కి రిలీఫ్ ఇస్తుందా, యూత్కి జాబ్స్ క్రియేట్ చేస్తుందా, అండ్ ఎకానమీని లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుందా అనే క్వశ్చన్స్ అందరి మైండ్లో ఉన్నాయి. ఈ వీడియోలో బడ్జెట్ని క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనియన్ బడ్జెట్ 2026 యొక్క మెయిన్ విజన్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేయడం అండ్ ఫిజికల్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయడం అని గవర్నమెంట్ క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ బడ్జెట్లో ఫ్రీబీ కల్చర్ కన్నా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ రెస్పాన్సిబుల్ స్పెండింగ్ మీద ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఇండియా ఎకానమీ గ్రోత్ రేట్ని 6.5 to 7% రేంజ్లో టార్గెట్గా పెట్టుకుంది. గ్లోబల్ స్లోడౌన్ కండిషన్స్ని కన్సిడర్ చేస్తే ఈ టార్గెట్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోప్ లాంటి డెవలప్డ్ ఎకానమీస్ స్లో గ్రోత్ ఫేస్ చేస్తున్న టైంలో ఇండియా డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంగ్త్ మీద కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ పర్స్పెక్టివ్లో ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్కి రిలీఫ్ ఓరియంటెడ్గా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ స్లాబ్స్ని చేంజ్ చేయలేదు, అలానే స్టాండర్డ్ డిడక్షన్ని కంటిన్యూ చేసింది. న్యూ ట్యాక్స్ రెజిమీని డిఫాల్ట్గా కంటిన్యూ చేస్తూ శాలరీడ్ ఎంప్లాయీస్ మీద సడన్ ట్యాక్స్ బర్డెన్ ఇంక్రీజ్ చేయలేదు అనే క్లారిటీ ఇచ్చింది. గవర్నమెంట్ ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చింది ఏంటంటే ఫ్యూచర్లో సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ డామినేట్ అవుతుంది అని, వేర్ డిడక్షన్స్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి లోవర్ రేట్స్ అలానే సింపుల్ కాంప్లైన్స్ సిస్టమ్ ఉంటుంది అని, ఈ చేంజ్ సడన్గా కాకుండా గ్రాడ్యువల్గా ఇంప్లిమెంట్ చేస్తారని బడ్జెట్లో క్లారిటీగా ఇచ్చారు. శాలరీడ్ ఎంప్లాయీస్ కోసం డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ లేకపోయినా ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్ రిఫార్మ్స్ అలానే డిజిటల్ కాంప్లైన్స్ సిస్టమ్స్లో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని, ఫాస్టర్ ట్యాక్స్ రిఫండ్స్, బెటర్ గ్రీవియన్స్ రీడ్రెసల్ అండ్ సింప్లిఫైడ్ ఫైలింగ్స్ వల్ల శాలరీడ్ క్లాస్ డైలీ ఫైనాన్షియల్ స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈ బడ్జెట్లో కోర్ ప్రియారిటీగా ఉంది, స్పెషల్గా యూత్ కోసం. గవర్నమెంట్ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ని రివ్యాంప్ చేసి ఇండస్ట్రీ లింక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఎక్స్పాండ్ చేస్తూ అప్రెంటిస్షిప్ని ఎంకరేజ్ చేస్తుంది. రియల్ వరల్డ్ స్కిల్స్ గెయిన్ అవ్వటంలో స్టూడెంట్స్ అలానే ఫ్రెషర్స్కి హెల్ప్ అవుతుందని ఈ బడ్జెట్లో మెన్షన్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేయడం కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని కంటిన్యూ చేస్తూ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అలానే సెమీకండక్టర్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ వల్ల మాస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని గవర్నమెంట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ని ఈ బడ్జెట్లో సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేస్తూ రోడ్స్, రైల్వేస్, మెట్రో ప్రాజెక్ట్స్, పోర్ట్స్ అలానే లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కవర్ చేస్తూ బడ్జెట్ కేటాయించారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండియా ఎకానమీ బ్యాక్ బోన్ కాబట్టి బడ్జెట్లో ఎంఎస్ఎంఈస్కి ఈజియర్ క్రెడిట్ యాక్సెస్, ఎక్స్టెండెడ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అండ్ ఫాస్టర్ పేమెంట్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్మాల్ బిజినెసెస్ స్టెబుల్గా ఉంటే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుందనే అప్రోచ్ ఫాలో చేస్తున్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం గవర్నమెంట్ ఫ్లాషీ అనౌన్స్మెంట్స్ చేయకపోయినా ట్యాక్స్ క్లారిటీ, కాంప్లయన్స్ ఈజ్ అలానే ఇన్నోవేషన్ ఫండింగ్ కంటిన్యూటీ ప్రొవైడ్ చేసింది. స్టార్టప్స్కి స్టెబిలిటీ అలానే ప్రెడిక్టబిలిటీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ బడ్జెట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీ కోసం బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అగ్రి టెక్నాలజీ అడాప్షన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ రూరల్ డిమాండ్ స్ట్రాంగ్ అయితే ఓవరాల్ ఎకానమీలో కన్జంప్షన్ సైకిల్ ఇంప్రూవ్ అవుతుందని గవర్నమెంట్ యొక్క లాజిక్. ఎడ్యుకేషన్ సెక్టార్లో గవర్నమెంట్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సెస్ అండ్ రీసెర్చ్ ఫండింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ట్రెడిషనల్ డిగ్రీస్ కన్నా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్లో ఇంపార్టెంట్ అని ఈ బడ్జెట్లో క్లియర్గా సిగ్నల్ ఇస్తుంది. హెల్త్ కేర్ స్పెండింగ్స్లో గవర్నమెంట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అలానే అఫోర్డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీద ఫోకస్ పెట్టింది. లాంగ్ టర్మ్లో పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ అయితే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందని గవర్నమెంట్ యొక్క అప్రోచ్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం గవర్నమెంట్ ఫుడ్ సప్లై మేనేజ్మెంట్, ఫ్యూయల్ ప్రైసింగ్ డిసిప్లిన్ అలానే అన్నెసెసరీ సబ్సిడీస్ని అవాయిడ్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటే శాలరీస్ మరియు సేవింగ్స్ రియల్ వాల్యూ ప్రొటెక్ట్ అవుతుంది. కామన్ సిటిజన్ పర్స్పెక్టివ్లో ఈ బడ్జెట్ సడన్ షాక్స్ లేకుండా స్టడీ గ్రోత్ని ఎంకరేజ్ చేస్తుంది. ట్యాక్స్ బర్డెన్ స్టెబుల్గా ఉండి
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ ఉండి అలానే బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. 2026 బడ్జెట్ ఎమోషనల్ ఆర్ సెన్సేషనల్ బడ్జెట్ కాదు, షార్ట్ టర్మ్ ఎక్సైట్మెంట్ కన్నా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేసే ప్రాక్టికల్ ఆర్ మెచ్యూర్ బడ్జెట్ అని చెప్పొచ్చు.